సో, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం పుష్ బటన్ ఎంటర్ ల్యాపింగ్ ఏ విధంగా చేయాలో మనం రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్‌ని యూజ్ చేసుకొని చేసాం. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మోటార్స్‌ని సీక్వెన్షియల్‌గా ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే టాపిక్ మీద ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే 3 మోటార్స్‌ని తీసుకున్నాం. సో, మోటార్స్ అనేవి సీక్వెన్షియల్‌గా ఆన్ అవ్వాలి. అంటే మోటార్ 1 ఆన్ అయిన తర్వాత మోటార్ 2 ఆన్ అవ్వాలి. మోటార్ 2 ఆన్ అయిన తర్వాత మోటార్ 3 అనేది ఆన్ అవ్వాలి. సో, దానికి ఏ విధంగా చేయాలో వైరింగ్ అనేది నేను మీకు చెప్తాను. సో, ముందుగా నేను మీకు పవర్ వైరింగ్ అయితే డ్రా చేసి పెట్టేశాను ముందుగానే. సో, మీకు డ్యూయల్ స్టార్టర్ పవర్ వైరింగ్ తెలుసు కదా ఏ విధంగా. సో, ఆ విధంగానే ఫస్ట్ నేను ఒక డ్యూయల్ స్టార్టర్ తీసుకున్నాను. అలాగే ఇంకొక డ్యూయల్ స్టార్టర్ తీసుకున్నాను. అలాగే ఇంకొక డ్యూయల్ స్టార్టర్ అనేది తీసుకున్నాను. పవర్ వైరింగ్ అనమాట. ఓకే. సో, అంటే ఏంటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూయల్ స్టార్టర్స్‌ని ఒక సీక్వెన్షియల్‌గా ఆన్ చేయాలి. అంటే ఒక స్టార్టర్ ఆన్ అయిన తర్వాత ఇంకొక స్టార్టర్, ఇంకొక స్టార్టర్ ఆన్ అయిన తర్వాత ఇంకొక స్టార్టర్. పుష్ బటన్స్‌ని యూజ్ చేసుకోండి. ఓకే. సో, ఇదనమాట. సో, ఇది పవర్ వైరింగ్ గుర్తుంచుకోండి. అంటే ఏంటి కేఎం1 కాంటాక్టర్ ఆన్ అయిన తర్వాత మనం ఆన్ చేస్తేనే కేఎం2 కాంటాక్టర్ అనేది ఆన్ అవ్వాలి. కేఎం2 కాంటాక్టర్ ఆన్ చేసిన తర్వాత మనం ఆన్ చేస్తేనే కేఎం3 కాంటాక్టర్ అనేది ఆన్ అవ్వాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, దీనికోసం మనం ఏం చేస్తాం ముందుగా సో, 3 పవర్ వైరింగ్ కోసం మనం ఏం వాడాం ఫ్యూజ్ యూనిట్‌ని వాడాం. సో, ఇప్పుడు మన కంట్రోల్ వైరింగ్ కోసం సర్క్యూట్ బ్రేకర్ సింగిల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్‌ని వాడుతాం. సో, ఇది సింగిల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. పేరుతో Q1 పేరుతో ఉంది. సో, దీన్ని రొటేట్ చేసి L1 నుంచి కంట్రోల్ సప్లై అనేది తీసుకున్నాను. సో, దీని తర్వాత మనకి ఏం కావాలి సో, ఓవర్లోడ్ రిలే అనేది ఉంది F4. సో, ఇప్పుడు మనం ఓవర్లోడ్ రిలే NC తీసుకోవాలి. ఓకే. సో, ఓవర్లోడ్ రిలే NC వచ్చింది కదా. సో, ఇది K1 పేరుతో ఉంది కాబట్టి మనం దీన్ని F4గా మార్చాలి. గుర్తుంచుకోండి F4గా మార్చాలి. సో, దీని మీద క్లిక్ చేయండి. వాల్యూస్‌లోకి వెళ్ళండి. నంబర్ అనేది 4గా మార్చండి. తర్వాత ట్యాగ్ మీద క్లిక్ చేయండి. ట్యాగ్ తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. వచ్చింది కదా F4 వచ్చేసింది. దీని తర్వాత మనకి ఏం కావాలి పుష్ బటన్స్ అనుకున్నాం కాబట్టి స్టాప్ పుష్ బటన్ ఇది. ఓకే. సో, ఈ విధంగా ఓకే. నెక్స్ట్ స్టార్ట్ పుష్ బటన్. సో, NO పుష్ బటన్. ఓకే. ఇది నెక్స్ట్ ఏం కావాలి కేఎం1 కాంటాక్ట్ అనేది కావాలి. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ ఏం కావాలి న్యూట్రల్ అనేది ఇవ్వాలి. సో, న్యూట్రల్ తీసుకుంటున్నాను ఈ విధంగా. సో, న్యూట్రల్ కూడా కలిపేసాం. ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను ఒకసారి. సో, ఇది ఓన్లీ F4 అంటే ఏంటి ఒకసారి ఆగండి. F4 అంటే ఏంటి M1కి సంబంధించిన ఓవర్లోడ్ రిలే. సో, అంటే ఇది మనం ఆన్ చేస్తే ఒకటే ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను దీన్ని ఆన్ చేస్తాను. ఓకే. ఆన్ అయింది కదా. సో, ఇప్పుడు మనం ఈ పుష్ బటన్ని ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని హోల్డింగ్ అంటే ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయగానే మోటార్ ఆన్‌లో ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే హోల్డింగ్ సర్క్యూట్‌ని వాడుతున్నాం. హోల్డింగ్ సర్క్యూట్ అంటే ఏం లేదండి. ఒక NO ఆక్సిలరీ కాంటాక్ట్‌ని ప్లేస్ చేయాలన్నమాట అంతే. సో, కేఎం1 కాంటాక్టర్ మీద. ఓకే. NO ఆక్సిలరీ కాంటాక్ట్‌ని కేఎం1 కాంటాక్టర్ మీద. ఈ యొక్క NO ఆక్సిలరీ కాంటాక్ట్ NO NC మధ్యలో MO పుష్ బటన్ NC పుష్ బటన్ ఈ మిడిల్‌లో నుంచి తీసుకొని అదర్ ఎండ్ వచ్చేటప్పటికి A1కి కలిపేయండి. ఇక్కడ మనకి K1 ఉంది కదా. దీన్ని KM1గా మార్చాను. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్ ఒకటే మార్చేస్తాను. సో, ఇంతటితో ఈ సర్క్యూట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో, ఇప్పుడు చూడండి నేను క్లోజ్ చేస్తాను. చూసారు రిలీజ్ చేసిన వెంటనే ఇది క్లోజ్ అయింది కేఎం1 అంటే మోటార్ అనేది ఆన్ అయింది. సో, ఎప్పుడైతే స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేస్తానో ఆగిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి సీక్వెన్షియల్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ మోటార్ ఆన్ అయిందో ఇది నెక్స్ట్ మోటార్ 2 ఏదైతే ఉందో ఇది ఆన్ అవుతుంది అనమాట. సో, ఎప్పుడైతే మోటార్ 2 ఆన్ అయిందో మోటార్ 3 అనేది ఆన్ అయింది. సో, ఎప్పుడైతే ఇది ఆపేస్తామో ఆటోమేటిక్‌గా మొత్తం అనేది ఆగిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు దానికి వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మోటార్ 2 వైరింగ్ అనేది ఎలా చేయాలంటే ఈ కేఎం1 ఆక్సిలరీ కాంటాక్ట్ టెర్మినల్ ఉంది కదా 14 టెర్మినల్ నుంచి మనం వైరింగ్ చేయాలన్నమాట. సో, దీనికోసం మనం ఏం చేస్తాం F4 ఓవర్లోడ్ రిలే అనేది F4 ఓవర్లోడ్ రిలే ఉంది కదా. సో, ఇది F5 ఓవర్లోడ్ రిలే. ఇంకొక మోటార్‌ని ఆన్ చేస్తున్నాం. సో, ఇది NC తీసుకుందాం. సో, ఇది F5 అనుకుందాం. ఓకే.
సో దీన్ని F5గా మార్చేద్దాం. వాల్యూస్ 1, 2, 3, 4, 5. సో ట్యాబ్ Fలో పెట్టేద్దాం. ఓకే. సో ఇది మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి భూమికి కనెక్ట్ చేయాలి. ఓకే. సరిపోయింది కదా! సో నెక్స్ట్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టాప్ పుష్ బటన్, స్టార్ట్ పుష్ బటన్, కాంటాక్ట్, మళ్ళీ న్యూట్రల్. ఇది మళ్ళీ ఆక్సిలరీ కాంటాక్ట్. సో స్టార్ట్ చేస్తాను చూడండి, ఒకసారి చూడండి మళ్ళీ. సో స్టాప్ పుష్ బటన్ NC. ఓకే. సో ఇలా కలిపేస్తున్నాను. నెక్స్ట్ స్టార్ట్ పుష్ బటన్ ఇలా. ఓకే. నెక్స్ట్ KM1, KM2 కాంటాక్టర్. ఓకే. నెక్స్ట్ KM2 కాంటాక్ట్. నెక్స్ట్ న్యూట్రల్ ఇలా ఇచ్చేస్తున్నాను, కలిపేస్తున్నాను న్యూట్రల్ని. చూడండి. ఓకే. సరిపోయింది. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనం NO ఇక్కడ సేమ్ దీనిలాగే హోల్డింగ్ కోసం NO ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటున్నాం. ఓకే. సో ఇది కాదు, NO ఆక్సిలరీ కాంటాక్ట్. ఇది KM2 కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ KM2నే తీసుకోవాలి. ఓకే. ఇదన్నమాట. సరిపోయింది కదా! ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఇలా ఇచ్చేసాం. సో ఇది KM2 కదా! సో వాల్యూస్‌లోకి వెళ్ళండి, 2గా మార్చండి నంబర్‌ని. సో ట్యాగ్‌ని KMను మార్చండి. అంతే, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సిమ్యులేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూజ్ యూనిట్‌ని క్లోజ్ చేస్తున్నాం, ఈ ఫ్యూజ్ యూనిట్‌ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇది క్లోజ్ చేసిన ఉపయోగం లేదు, ఇంకా మనం స్టార్టర్‌ని రెడీ చేయలేదు. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తాను చూడండి. సో మోటార్ అనేది ఆన్ అయింది. సో ఎప్పుడైతే ఇది ఆన్ అయిందో ఇక్కడికి పవర్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది ఆన్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేస్తే ఇది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది. సో సీక్వెన్షియల్‌గా అంటే మొత్తం ఆగిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఆన్ చేస్తే ఇది ఆన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆన్ చేస్తే ఆన్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తే ఇది ఒకటి ఇండివిజువల్‌గా ఆగుతుంది. మొత్తం ఆఫ్ చేసేస్తే ఆగిపోతాయి. ఇప్పుడు మీకు సీక్వెన్షియల్‌గా ఆపరేట్ చేయాలి కదా! ఇప్పుడు సడన్‌గా ఫస్ట్ మోటార్ ఉంది, ఇది ఆన్ అవ్వలేదు. దీన్ని ఆన్ చేయాలంటే ఆన్ అవ్వదు. చూడండి, ఆన్ చేస్తే చూడండి ఆన్ అవ్వదు. ఓకే. సో ఎప్పుడైతే ఇది ఆన్ అవుతుందో అప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఓకే. అదనమాట. సో ఇండివిజువల్‌గా మనం ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం ఈ పుష్ బటన్ని యూజ్ చేసాం అనమాట. ఇది ఇంటర్లాకింగ్ అంటాం దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఈ మూడో మోటార్ కూడా సేమ్ అలాగే వైరింగ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సేమ్ ఇలాగే ఇక్కడ NO ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచి ఇంకొక ఓవర్లోడ్ రిలే తీసుకుంటాం. సో సేమ్ NC తీసుకుంటాం. సో NCకి సేమ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైరింగ్ ఉంటుంది. ఏం కంగారు పడాల్సిన అవసరమే ఉండదు, ఈజీగా ఉంటుంది. ఓకే. సో F6 వాల్యూ సరిపోయిందా? ట్యాగ్‌లోకి వెళ్ళండి. F ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ NO NC పుష్ బటన్. ఓకే. మళ్ళీ NO పుష్ బటన్. NO పుష్ బటన్. మళ్ళీ కాంటాక్టర్ KM3. ఓకే. ఇలా. ఓకే. చూడండి, ఈ విధంగా ఇచ్చేసాం. ఇప్పుడు మనకి హోల్డింగ్ అనుకున్నాం కదా, ఆక్సిలరీ కాంటాక్ట్ కావాలి ఇప్పుడు. NO ఆక్సిలరీ కాంటాక్ట్ హోల్డింగ్ కోసం. అందుకోసం ఏం చేస్తాను, ఒక NO ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటాను, ఇక్కడ KM3గా మార్చేస్తాను వాల్యూని. సో ఓకే. సరిపోయిందా? ఇక్కడి నుంచి NO NCకి మధ్యలో నుంచి ఒక వైర్ తీసుకొని ఇలా కనెక్ట్ చేసేస్తాం. అంతే, అయిపోయింది. చూసారు కదా! ఇది వైరింగ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను. సో ముందు ఫ్యూజ్ యూనిట్లన్నీ క్లోజ్ చేసేస్తాను. సో సింగిల్ పోల్ MCB క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్‌ది ఆన్ అయింది. ఓకే. నెక్స్ట్ రెండోది కూడా ఆన్ అయిపోయింది. సో మూడోది కూడా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్‌గా
మనం ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో సపోజ్ రన్నింగ్లో ఓవర్లోడ్ ట్రిప్ అయిపోయింది అనుకోండి, ఇలా సర్క్యూట్ అనేది ట్రిప్ అయిపోద్ది అన్నమాట. మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఇలా. సో ఇది కూడా అంతే, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఆఫ్ చేస్తే ఇలా అయిపోద్ది ఎంటర్ లాకింగ్, చూసారా? సో దీన్ని ఆఫ్ చేస్తే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆన్ చేయడానికి కూడా లేదు, చూసారా? ఇదనమాట. సో సీక్వెన్షియల్ ఆపరేషన్ ప్లస్ ఇంటర్లాకింగ్ అనమాట దీన్ని. ఓకేనా? ఈ విధంగా మనం సీక్వెన్షియల్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఇదొక మంచి సర్క్యూట్. ఎక్కువ ఇండస్ట్రీస్, రా మెటీరియల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడతారనమాట ఇది, ఇంటర్లాకింగ్ యూజ్ చేసుకొని. ఎందుకంటే ఇండివిజువల్గా ఆన్ చేయకూడదు, ప్రతిదానికి ఇంటర్లాకింగ్. ఎక్కువ బెల్ట్ కన్వేయర్స్కి ఇటువంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సీక్వెన్షియల్ ఆపరేషన్ ప్లస్ ఇంటర్లాకింగ్ కూడా ఉంది, చూసారా? ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అయితేనే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతే ఇది ఆఫ్ అయిపోతే ఇది కూడా ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఎక్కువ ఇలాంటి బెల్ట్ కన్వేయర్ సిస్టమ్స్లో వాడతారనమాట. ఓకే, ఇదనమాట.